మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నియంత్రణతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి అందించే ఆయుర్వేదిక్ మందు పంపిణీ కార్యక్రమం ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగింది. జిల్లా కేంద్రంలోని సిసిఐ సమీపంలో గల వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్లో శనివారం నిర్వహించిన ఆయుర్వేదిక్ మందు పంపిణీ కార్యక్రమానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం యువరాజ్ వైద్య దంపతులు కుటుంబీకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రజలకు గుళికల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య కుటుంబీకుల ఆధ్వర్యంలో ఆస్తమా వ్యాధి నివారణకు చేపడుతున్న గుళికల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జూన్ 8వ తేదీన చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. పట్టణంలోని వివిధ వార్డులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గుళికల మందుల కోసం బారులు తీరారు. పెద్దలకు వివిధ ఆయుర్వేదిక మూలికలతో తయారు చేసిన గుళికలను వేయగా చిన్నారులకు చుక్కల మందును వేశారు. ఉదయం నుండే ప్రజలు బారులు తీరి గుళికలను వేసుకున్నారు. ఉబ్బసం వ్యాధి నియంత్రణకు వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ద్వారా మందు పంపిణీ చేపడుతున్న నిర్వాహకులను పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రితో పాటు సమితి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు వైద్యులు యువరాజ్ వైద్య మాట్లాడుతూ దమ్ము ఉబ్బసం వ్యాధి నియంత్రణతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఋతువులు మారే సమయంలో వచ్చే వ్యాధుల నుండి తట్టుకోవడానికి ఆయుర్వేద మందు విశేషంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల నుండి డాక్టర్ యువరాజ్ వైద్య గారు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవ్వడంతో అందరికీ చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో అస్తమా కానీ దగ్గు దమ్ము ఉన్న వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి ఏదన్నా కానీ స్ట్రెంథనింగ్ బాడీలో చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాను, 20 ఏళ్ళ నుంచి నేను కంటిన్యూ తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఇయర్ మా మనమనికి కూడా వేయించాను. నేను అందరినీ కోరేది ఏంటంటే ఆదిలాబాద్ ప్రజల్ని మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ తరఫున ఉబ్బసం వ్యాధి శ్వాస వ్యాధి కోసం మనం ఇది పంపిణీ చేస్తున్నాం. ఇది ఫ్రీ మెడిసిన్. శ్వాస వ్యాధి నిర్మూలనార్థం అంటే ఇరాడికేషన్ చేసుడు ఇది పెద్ద ఆలోచన, కానీ చిన్న అడుగు మనం వేస్తున్నాం. జనాలకి శ్వాస వ్యాధి ఇది అసాధ్య వ్యాధి. ఇది ఆ అసాధ్య వ్యాధికి మనం కొంచెం వాళ్ళ బాధకు మేము తగ్గిస్తున్నాం. ఇదే మాకు ఒక సమాధానం అనుకోండి. పబ్లిక్ వాళ్ళ విశ్వాసం మా మీద ఉంది, మేము దానికి పాత్రం అవుతున్నాం. అదే మాకు సంతోషం. పుట్టిన నుంచి 5 years వరకు మనం డ్రాప్ మూలంగా ఇస్తున్నాం, ఇంకా పెద్దలకు గుటిక మూలంగా. ఇది ప్యూర్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని ఇది పిల్లలకు భవిష్యం లోపల ఈ శ్వాస వ్యాధి రావద్దని మేము కోరుకుని ప్రతి వాళ్ళు ఇది లాభం పొందుకోవాలని మేము కోరుకుంటాం. ఈ శ్వాస వ్యాధి ఇది అసాధ్య వ్యాధి. ఈ మృగనిశీర తర్వాత పొల్యూషన్ లోపల ఏ వ్యాధి పెరుగుతుంది అందులో ఈ యొక్క వ్యాధి. ఆ వ్యాధికి అనుసరించి మనం ఒక అనుసంధానం చేసి గోళీ గుటిక మూలంగా మనం చేసినాం. ఇలా ఒక గూటిగా ఉంటుంది, ఒక నీళ్ళు తాగే నీళ్ళు మందు ఉంటుంది. ఆ మందు మీరు వాడితే మీ శ్వాస వ్యాధి తగ్గాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇలా 9:30 నుంచి 5 వరకు మనం పంపిణీ